టీఎస్ దోస్త్ స్పాట్ అడ్మిషన్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మెయిన్ పాయింట్స్ వచ్చేసి మనకు ఎలాంటి కాలేజెస్కి మనం అప్లికేబుల్, లైక్ స్పాట్ అడ్మిషన్స్ అంటే ఎలాంటి కాలేజెస్కి మనకు అప్లికేబుల్, అండ్ ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, స్కాలర్షిప్ కావచ్చు వస్తుందా, అండ్ ఇంపార్టెంట్ డేట్స్, అండ్ మనం కాలేజ్కి ఎలా అప్రోచ్ అవ్వాలి, అలాంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో వీడియో ఎండ్ వరకు చూడండి. ఒక 5 to 6 పాయింట్స్ ఇంపార్టెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అందరూ వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు టీఎస్ దోస్త్ స్పాట్ అడ్మిషన్ డేట్స్ వచ్చేసి 25th September to 27th September, అంటే 3 days టైం ఇచ్చారు. సో మనము కాలేజ్కి వెళ్ళి విజిట్ అయ్యి మీకు నచ్చిన కాలేజ్లో, ప్రైవేట్ కాలేజెస్లో మనం అడ్మిషన్స్ తీసుకోవచ్చు. సో మెయిన్ పాయింట్ వచ్చేసి స్పాట్ అడ్మిషన్స్ అంటే గవర్నమెంట్ కాలేజెస్లో మీకు అడ్మిషన్స్ ఉండవు, ఓన్లీ ప్రైవేట్ కాలేజెస్లో మాత్రమే అడ్మిషన్స్ తీసుకోవాలి. సో ఆ ప్రైవేట్ కాలేజెస్లో కూడా ఎలాంటి ప్రైవేట్ కాలేజెస్ అంటే ఫస్ట్ వచ్చేసి అన్ఎయిడెడ్ కాలేజెస్, అదొక టైప్ ఆఫ్ కాలేజ్. సెకండ్ వచ్చేసి సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సెస్ ఆఫ్ ప్రైవేట్ ఎయిడెడ్ కాలేజ్. సో ప్రైవేట్ ఎయిడెడ్ కాలేజెస్ అండ్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ కాలేజ్. సో ఈ 2 కాలేజెస్లో మాత్రమే మీరు అడ్మిషన్స్ తీసుకోవచ్చు, డిగ్రీకి సంబంధించినవి. సో గవర్నమెంట్ కాలేజెస్లో మీకు అప్లికేబుల్ కాదు. సో గవర్నమెంట్ కాలేజ్ అడ్మిషన్స్ అయిపోయినాయి ఈ ఇయర్. phase 1, phase 2, phase 3, స్పెషల్ ఫేజ్, మళ్ళీ స్పెషల్ డ్రైవ్ అవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఓన్లీ ప్రైవేట్ కాలేజెస్లోనే ఎవరైతే డిగ్రీ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకు మాత్రమే అండి. సో ఈ లాస్ట్ ఆపర్చునిటీ కూడా యూజ్ చేసుకోండి, ఓన్లీ ప్రైవేట్లోనే ఈ అడ్మిషన్స్. సో ప్రైవేట్ కాలేజ్లో చేద్దాం అనుకున్న వాళ్ళు యూజ్ చేసుకోండి, గవర్నమెంట్లో అయితే పాసిబుల్ కాదండి. సో ఇది మెయిన్ పాయింట్. సో ఇది ప్రైవేట్ కాలేజెస్, అన్ఎయిడెడ్ కాలేజ్ అంటే ఏంది, ప్రైవేట్ ఎయిడెడ్ కాలేజ్ అంటే ఏం లేదండి, మనకు ప్రైవేట్ కాలేజెస్లోనే ర్యాంకింగ్ ప్రకారంగా డివైడ్ చేస్తారు. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మీకు నచ్చిన కాలేజెస్కి వెళ్ళి విజిట్ అయ్యి అక్కడ వేకెన్సీస్ ఉంటే అందులో జాయిన్ అయిపోవచ్చు. దీని మీనింగ్ ఏంటంటే స్పాట్ అడ్మిషన్స్ అంటే మన తెలంగాణలో ఉన్న ప్రైవేట్ అన్ఎయిడెడ్ కాలేజెస్, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సెస్ మాత్రమే ప్రైవేట్ ఎయిడెడ్ కాలేజెస్, అక్కడికి వెళ్ళి మీరు అడ్మిషన్స్ తీసుకోవచ్చు. సో మీరు డైరెక్ట్ ఈ డేట్స్లో లైక్ 25, 26, 27 రోజు వెళ్ళి డైరెక్ట్ మీకు నచ్చిన కాలేజీలో విజిట్ అయ్యి మీరు BA, BCom, BSc ఏ కోర్సో ఆ కోర్సులో వేకెన్సీస్ ఉన్నాయా, అడ్మిషన్ ప్రాసెస్ కావచ్చు, సర్టిఫికేట్స్ కూడా తీసుకెళ్ళాలి, వెళ్ళేటప్పుడు అన్నీ తీసుకెళ్ళి అడ్మిషన్స్ తీసుకోవచ్చు. ఇది మెయిన్ పాయింట్. అండ్ మెయిన్ పాయింట్ వచ్చేసి వాళ్ళు ఎంతైతే ఫీజు అడుగుతారో, కోర్స్ ఫీ ఎంత ఉంటుందో అంతా పే చేయాలి. ఎలాంటి ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, స్కాలర్షిప్స్ కావచ్చు ఎవరికి రావు. ఇవి డైరెక్ట్ స్పాట్ అడ్మిషన్స్ కావచ్చు, లైక్ స్పాట్ అడ్మిషన్స్ కాబట్టి మనకు గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఫీజు రియంబర్స్మెంట్ అవి రావు. కాబట్టి మీరు ఫీ మొత్తం చూడాలి, పర్ ఇయర్కి ఎంత ఫీజు ఉంది అది మొత్తం పే చేయాలి ఇయర్లీ. సో ఇది మెయిన్ పాయింట్. నెక్స్ట్ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకెళ్ళాలి. ఇప్పుడు మీరు ఏదైతే ఎగ్జాంపుల్ ఏదో ఒక కాలేజ్కి వెళ్తున్నారు, ఆ కాలేజ్లో మీరు ఎలా అయితే దోస్తుకి ఏదో ఒక కాలేజ్ వస్తే ఎలా అయితే వెళ్తారో, టీసీ, మీ క్యాస్ట్, ఇన్కమ్, ఇంటర్ బోనాఫైడ్ మెమో, 10th క్లాస్ మెమో, ఫొటోస్, ఆధార్ కార్డు, సో ఇలాంటివన్నీ మీరు ఆ కాలేజ్ కూడా తీసుకెళ్ళాలి. వెళ్ళేటప్పుడు ఫొటోస్ కావచ్చు, ఒరిజినల్స్, జిరాక్స్ సెట్స్ అన్నీ తీసుకెళ్ళాలి. సో వాళ్ళు సర్టిఫికేట్స్ తీసుకొని మీకు అడ్మిషన్ తీసుకుంటారు ఆ కాలేజీలో. సో మెయిన్ పాయింట్ వచ్చేసి మనకు కాలేజెస్ ఎవరైనా చూడాలనుకుంటే మనం సెర్చ్ బై కాలేజ్, సెర్చ్ బై కోర్స్ చూస్తే మనకి ఎన్ని కాలేజెస్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఉస్మానియా యూనివర్సిటీ అనుకోండి, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, ఈ జిల్లాలలో ఉన్న వాళ్ళు కాలేజెస్ చూసుకోవచ్చు. మనకు మెయిన్ అన్ఎయిడెడ్ కాలేజెస్, ప్రైవేట్ ఎయిడెడ్ కాలేజెస్ గురించి తెలుసుకోవచ్చు. సో సెర్చ్ బై కాలేజ్, సెర్చ్ బై కోర్సు చూస్తే మీకు ఎక్కడ ఏ కాలేజెస్ ఉన్నాయి అవి కూడా చూసుకోవచ్చు. ఎగ్జాంపుల్ మీరు వరంగల్లో చేద్దాం అనుకుంటే కాకతీయ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి. అదే నిజామాబాద్ అటు సైడ్ చూద్దాం అనుకుంటే తెలంగాణ యూనివర్సిటీ. సో అలా యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకొని మీకు ఎన్ని కాలేజెస్ ఉన్నాయి ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీరు చూసుకోవచ్చు వెబ్సైట్లో. సో ఇది మెయిన్ పాయింట్ అండి. సో ఇక్కడ డిసడ్వాంటేజ్ అంటే గవర్నమెంట్ కాలేజ్లో మీకు అడ్మిషన్స్ కాదు. సో గవర్నమెంట్ కాలేజ్లో స్పాట్ అడ్మిషన్స్ ఉండవు, ఓన్లీ మార్క్స్ మీద మీరు phase 1, phase 2, phase 3 ఇంట్రా లైక్ మనకు స్పెషల్ డ్రైవ్ ఉండే కదా, అందులోనే మీకు ఎలిజిబుల్. ఇప్పుడు స్పాట్ అడ్మిషన్స్లో ఓన్లీ ప్రైవేట్ కాలేజ్, గవర్నమెంట్ కాలేజెస్ అయితే ఉండవు. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే అసలు ఇది ఎవరెవరు ఎలిజిబుల్ అంటే, ఇప్పుడు స్పాట్ అడ్మిషన్స్ ఇప్పటి వరకు అసలు సీటే రాలేదు. phase 1, phase 2, phase 3 స్పాట్ అడ్మిషన్స్ కావచ్చు, స్పెషల్ డ్రైవ్లో కావచ్చు, అసలు సీట్ రాని వాళ్ళు ఎలిజిబుల్. అండ్ ఏదో ఒక కారణం వల్ల మీరు ఏదో ఒక కాలేజీలో సీట్ క్యాన్సిల్ చేసుకున్నారు కదా, వాళ్ళు కూడా ఎలిజిబుల్ అండి. సో మీరు కూడా ఎలిజిబుల్. అండ్ ఇప్పటి వరకు అసలు దోస్తులో రిజిస్ట్రేషన్ చేసుకోలేరు. సో ఇప్పుడు మీరు డైరెక్ట్గా ఏదో ఒక కాలేజ్కి వెళ్ళొచ్చు, ఏదో ఒక కాలేజ్కి వెళ్ళి మీరు డైరెక్ట్ అడ్మిషన్ తీసుకోవచ్చు. సో వీళ్ళు మాత్రం ఎలిజిబుల్. ఆల్రెడీ మీకు ఏదో ఒక సీట్ వచ్చిన వాళ్ళు, మీకు ఆల్రెడీ ఒక సీట్ ఉంది,
సో ఇప్పుడు డైరెక్ట్ మీరు స్పాట్ అడ్మిషన్కి వెళ్ళలేరు. ఎప్పుడైతే ఆ సీట్ క్యాన్సిల్ చేస్తారో, అంటే మీ యొక్క దోస్త్ ఐడి డిలీట్ కావచ్చు, CCOTP కావచ్చు, మీరు ఏదైతే అడ్మిషన్ తీసుకున్నారో ఆ అడ్మిషన్ క్యాన్సిల్ అయితేనే మీరు వేరే కాలేజ్కి వెళ్ళొచ్చు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, ఎవరికైతే గవర్నమెంట్ కాలేజ్ వచ్చాయో మీరు ఆ గవర్నమెంట్ కాలేజ్లో చదువుకోండి. ఎందుకంటే మీకు ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, తక్కువ ఫీజు ఉంటుంది. మీరు మళ్ళీ ఆ సీట్ క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ నేను ప్రైవేట్కి వెళ్తా అంటే అది వేస్ట్ అండి, ఎందుకంటే మొత్తం ఫీజు మీరే పే చేసుకోవాలి. సో ఈ మిస్టేక్స్ అయితే మీరు చేయకండి. సో నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే నాట్ ఎలిజిబులో మీరు డైరెక్ట్గా కాలేజ్కి వెళ్ళాలి. అండ్ తొందరగా వెళ్ళడానికి ట్రై చేయండి కాలేజ్కి. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ వచ్చేసి, ఇప్పుడు ఇవి రెగ్యులర్ డిగ్రీస్, అంటే మీ యొక్క మార్క్స్, ఇంటర్మీడియట్ మార్క్స్ కావచ్చు, వాటి బేస్ మీద మీకు ఇస్తున్నారు. సపోజ్ ఎవరికైతే ఓపెన్ డిగ్రీ చేద్దాం అనుకుంటే మీరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఓపెన్ డిగ్రీ కూడా చేసుకోవచ్చు. సో ఎందుకంటే చాలా స్టూడెంట్స్కి ఇప్పుడు డిగ్రీ సీట్ రాలేదు. కొందరు సొంత జిల్లాలో చేద్దాం అనుకుంటారు, గవర్నమెంట్ కాలేజెస్ రాలేవు. కొందరు ప్రాపర్గా వెబ్ ఆప్షన్స్ ఇవ్వలేరు, కొందరు ప్రాపర్గా రిజిస్ట్రేషన్ అవ్వలేరు. సో ఇప్పుడు వీళ్ళకు ఉన్న ఛాన్స్ ఒకటే స్పాట్ అడ్మిషన్. కానీ స్పాట్ అడ్మిషన్ వల్ల డిసడ్వాంటేజెస్ అంటే మొత్తం ఫీజు మీరు పే చేయాలి. ఏ క్యాష్ అయినా కావచ్చు, మీకు ఇన్కమ్ తక్కువ ఉన్నా మీరు మొత్తం పే చేసుకోవాలి. సో ఇలా 3 years ఫీజ్ ఎవ్రీ ఇయర్ మీరు కట్టాలి. సో అదొక పాయింట్. సెకండ్ వచ్చేసి, ఇక్కడ గవర్నమెంట్ కాలేజెస్లో మీకు అడ్మిషన్ ఉండదు, ఓన్లీ ప్రైవేట్ కాలేజెస్లోనే ఉంటుంది. సో రెగ్యులర్ డిగ్రీ చేద్దాం అనుకున్న వాళ్ళు పర్వాలేదు, నేను ప్రైవేట్ కాలేజ్కి వెళ్తా అంటే వెళ్ళొచ్చు. లేదు నేను ఓపెన్ డిగ్రీ చేద్దాం అనుకుంటున్నాను, సో ఓపెన్ డిగ్రీ అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్లో మీరు చేసుకోవచ్చు. మీకు నచ్చిన BA కావచ్చు, BCom కావచ్చు, BSc చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రైవేట్ కాలేజ్లో నేను వెళ్ళాను అనుకున్న వాళ్ళు, లేదు నేను వెళ్తా ప్రైవేట్ కాలేజ్లో మా జిల్లాలో చదువుకుంటా, లేదంటే హైదరాబాద్లో మంచి ప్రైవేట్ కాలేజ్లో వెళ్ళి జాయిన్ అవుతా అంటే వెళ్ళొచ్చు. సో అలా కూడా ఆప్షన్స్ ఉన్నాయి. సో మంచి డెసిషన్ తీసుకోండి. ఎందుకంటే మనము phase 1, phase 2, phase 3, స్పెషల్ ఫేజ్, స్పెషల్ డ్రైవ్ 5 phases పెట్టారు. నేను ఎన్నోసార్లు చెప్పాను, వెబ్ ఆప్షన్స్ అనేవి చాలా పెట్టాలి. సో చాలా స్టూడెంట్స్ ప్రాపర్గా పెట్టినందుకు కావచ్చు, కొందరికి ఇంటర్మీడియట్లో మంచి మార్క్స్ రాలేదు. సో అలాంటి స్టూడెంట్స్కి సీట్ రాకపోవచ్చు. కానీ ఏం టెన్షన్ పడకండి. మెయిన్ పాయింట్, డిగ్రీ ఎక్కడ చేసినా ఏం కాదండి. మీరు BA కావచ్చు, BCom కావచ్చు, BSc మీరు గవర్నమెంట్ కాలేజ్లో చేసినా, ప్రైవేట్ కాలేజ్లో చేసినా, ఎక్కడ చేసినా ఏం కాదు. కాకపోతే మీరు ఎంత సబ్జెక్ట్ నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నారు అది ఇంపార్టెంట్. సో కాలేజ్ సెకండరీ, కానీ మనకు ఫస్ట్ ఒక డిగ్రీ సీట్ కావాలి. అంటే మీరు BA, BCom, BSc ఏదో ఒక కాలేజ్లో జాయిన్ అవ్వాలి. సో ఇప్పుడు మనకు ఒకటే ఆప్షన్ ఉంది, స్పాట్ అడ్మిషన్. స్పాట్ అడ్మిషన్స్ అంటే ఓన్లీ ప్రైవేట్ కాలేజెస్, ఫీజు రియంబర్స్మెంట్ రాదు, జాయిన్ అవుతే అందులో జాయిన్ అవ్వాలి. లేదు అంటే ఇప్పుడు మనము ఇయర్ అంతా వేస్ట్ అవుతుంది. నేనేమంటున్నా అంటే మీరు ఓపెన్ డిగ్రీలో జాయిన్ అయిపోతే ఇంకా బెస్ట్ ఆప్షన్ ఉంటుంది. సో అదొక ఆప్షన్. లేదు వెళ్ళాలనుకుంటే ప్రైవేట్ కాలేజెస్లో వెళ్ళండి. సో ఇప్పుడు మనకు 2 ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి మీ పేరెంట్స్తోని డిస్కస్ చేయండి. డిస్కస్ చేసిన తర్వాత ఓకే నేను ప్రైవేట్ కాలేజ్కి వెళ్తా అంటే మీకు నచ్చిన బెస్ట్ కాలేజ్ ఎక్కడెక్కడ ఉన్నాయో మీ జిల్లా కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, మీకు నచ్చిన జిల్లాలో వెళ్ళి అడ్మిషన్స్ తీసుకోవచ్చు. లేదంటే ఓపెన్ డిగ్రీ చేసుకోవచ్చు. లేదంటే ఇప్పుడు 1 year వేస్ట్ అవుతుంది. సో ప్రాపర్గా డిసిషన్ తీసుకోండి. ఎవరైతే స్పాట్ అడ్మిషన్ ద్వారా ప్రైవేట్ కాలేజ్కి వెళ్దాం అనుకుంటే ఈ 26, 27, 25th డేట్కి వెళ్ళి ఫాస్ట్గా అడ్మిషన్స్ తీసుకోండి. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు మసబ్ ట్యాంక్కి వెళ్ళాలి. ఎందుకంటే ఇదే లాస్ట్ ఫేజ్ అండి, ఇంకా ఎలాంటి ఫేజెస్ అయితే ఉండవు. సో ఆల్రెడీ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోయింది, 1-2 months అయిపోయింది కాబట్టి సో ప్రాపర్ డెసిషన్ తీసుకొని మీ పేరెంట్స్ సజెషన్ తీసుకొని జాయిన్ అవుతే ప్రైవేట్ కాలేజ్లో జాయిన్ అవ్వండి. లేదంటే ఓపెన్ డిగ్రీ అన్న చేసుకోండి. లేదంటే వేరే ఆప్షన్స్ కూడా ఉంటాయి. సో అవి కూడా ట్రై చేసుకోవచ్చు. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో స్పాట్ అడ్మిషన్కి వెళ్ళే వాళ్ళు ఫాస్ట్గా మార్నింగ్ 10 o'clockకి మీకు నచ్చిన ప్రైవేట్ కాలేజ్కి వెళ్ళి సర్టిఫికేట్ సబ్మిట్ చేసి అడ్మిషన్ తీసుకోండి. సో TS దోస్కి సంబంధించిన ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.